లోపల ఎంత ప్రెషర్ ఉన్నా సరే బయటకు ఏది లీక్ కానివ్వదు. ఇంటర్నేషనల్ క్వాలిటీ గల ఆస్ట్రల్ పైప్స్. స్ట్రాంగ్ కాదు, ఆస్ట్రల్ స్ట్రాంగ్. సీమాంధ్రలో రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. 40 రోజులుగా సమైక్యవాదులు చేస్తున్న ఆందోళనలతో సీమాంధ్ర స్తంభించిపోయింది. లక్షగళ ఘోషలు, వంటా వార్పులు, బంద్లు, నిరాహార దీక్షలు, రహదారి దిగ్బంధనాలతో సమైక్యగళం వినిపిస్తున్నారు సమైక్యవాదులు. కర్నూలు జిల్లా డోన్ లో సమైక్యాంధ్రకి మద్దతుగా ఇవాళ సమైక్యగళం వినిపిస్తున్నారు. మార్కెట్ యార్డ్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ తీస్తున్నారు. అక్కడి నుంచి హైవే వరకు ర్యాలీగా వెళ్లి రహదారిని దిగ్బంధిస్తారు సమైక్యవాదులు. డోన్ లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నాగ్ వివరిస్తారు. నాగ్, కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఎగిసిపడుతుంది. ఎక్కడ చూసినా ధర్నాలు, ర్యాలీలు, రాస్తా రోకోలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులను సైతం స్తంభింపజేస్తున్నారు. కర్నూలు పట్టణంలో కూడా ఎన్జీఓస్ అందరూ కూడా అన్ని శాఖల ఉద్యోగులందరూ ఈ రోజు జాతీయ రహదారులను స్తంభింపజేస్తున్నారు. రాజీవ్గారి సెంటర్ లో నిరసనలు, రాస్తా రోకోలు చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు పట్టణంతో పాటు డోను, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లో కూడా ఈ సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం డోన్ పట్టణంలో ఉన్నాము. డోన్ పట్టణంలోని మార్కెట్ యార్డులో సమైక్యవాదులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ నుంచి పాత బస్టాండ్ లోకి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తారు. వివిధ వేషధారణలతో ఉన్న సమైక్యవాదులతో కలిసి గురువైలు తర్వాత బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. డోన్ లో సభ అనంతరం జాతీయ రహదారి హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిని కూడా స్తంభింపజేస్తారు. సాయంత్రం వరకు ఈ జాతీయ రహదారి స్తంభనలో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా నిలిచిపోనున్నాయి. వాహనదారులకు ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నారు, ఎవరైతే హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్లదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి, లేకుంటే ఇబ్బందులకు గురవుతారని సమైక్యవాదులు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం డోన్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున సమైక్యవాదులు చేరుకున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దు, రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్యంగా ఉంచాలి. ఇప్పటికే 1 రోజులు పైగా ఉద్యమాలు చేస్తున్నాం. 1 రోజుల తర్వాత కూడా ఇంతవరకు శాంతియుతంగా జరిగినాం. ఇక్కడ నుంచి ఉద్యమం తమ చేతుల్లో ఉండదు. ఎలాంటి పరిణామాలు దాపుతీసినా కూడా అందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం డోన్ పట్టణంలో ఉన్నాం. మన దగ్గర కొంతమంది ఈ సమైక్య ఆందోళనకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ ఆందోళన మీరు ఎంతవరకు నిర్వహిస్తారు? ఎంతవరకైనా నిర్వహిస్తాం. సమైక్యాంధ్ర సాధించే వరకు విశ్రమించే పరిస్థితి లేదు. ఈ రోజు డోన్ పట్టణంలో ఈ రాష్ట్ర సమైక్యంగా ఉండాలని చెప్పి ఉద్యోగులు అందరూ చేస్తున్నటువంటి దానికి స్ట్రైక్లకి, నిరాహార దీక్షలకి దానికంతా సపోర్ట్ గా ఈ డోన్ లో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరం కలిసి ఈ రోజు సంఘీభావం తెలపడానికి కోసం, అన్ని కులాలకి అందరికీ సంఘీభావం తెలపడం కోసం వచ్చినాము. ఈ రోజు మేమంతా ఇక్కడ నుంచి ర్యాలీగా పోయి పాత బస్టాండ్ దగ్గర నుంచి తర్వాత NH7 పైన రాస్తా రోకో నిర్వహిస్తున్నాము. తర్వాత ఈ రోజు జరిగే సమైక్య ర్యాలీ అందరూ సమైక్యంగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి సార్, మీరు ఈ ఉద్యమం ఎంతవరకు జరుగుతుంది? ఈ సమైక్యాంధ్ర వచ్చేదాకా ఈ ఉద్యమం ఆగదు. ఇట్లే సొంతంగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఈ సమైక్యాంధ్ర కోసం అందరూ మద్దతు తెలిపినందుకు ఇది ఢిల్లీలో ఉండే నాయకులు దీన్ని పరీక్షించి సమైక్యాంధ్ర ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి సార్, ఎన్జీఓలు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో సభను సక్సెస్ చేసినారు. ఈ సభతోనైనా కేంద్రం దిగివచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతుంది అనుకుంటున్నారు? నిన్న హైదరాబాద్ లో జరిగిన సమైక్యాంధ్ర సభ గురించి ఉద్యోగులు మాత్రం పార్టిసిపేట్ చేసినారు. దాని గురించి ఎవరికి కూడా ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. దీన్ని బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం అనేది ఉద్యోగస్తులు కాకుండా ప్రజలలో ఎంత తీవ్రత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. దీనివల్ల విడిపోతే ప్రజలకే కాదు, ఉద్యోగస్తులకైనా ప్రజలకైనా ఎవరికైనా కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ ని, మన ఆంధ్రప్రదేశ్ తలమానికమైన హైదరాబాద్ ని సపరేట్ చేసినంత మాత్రాన మనకు ఎంత నష్టం అవుతుంది. విద్య, ఉద్యోగం, హెల్త్ పరంగా ఏది తీసుకున్నా కూడా మనం చాలా వెనుకబడిపోతాము. కనీసం అంటే ఇప్పుడు హైదరాబాద్ దూరం అయితే మనకి మాత్రం మనకు 40 నుంచి 50 ఏళ్ళ సంవత్సరం ఎన్నికపోయి మళ్ళీ డెవలప్ చేసిన ఎంతో టైం పడుతుంది. కాబట్టి ఈ డోన్ లాంటి చిన్న పట్టణంలోనే చూస్తున్నాం మనం ఎంత మంది స్వచ్ఛందంగా వాళ్ళంతగా వాళ్ళు వచ్చి ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని గమనించి స్వార్థ రాజకీయాల కోసం ఇంకో విభజించిన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మా డోన్ తరపున, మా తరపున, ఉద్యోగుల తరపున కోరుకుంటున్నాం. జై సమైక్యాంధ్ర.
మీరు చెప్పండి ఈ ఉద్యమం ఈ సమైక్యాంధ్ర అనేది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కనువిప్పు కలిగి ఆచితూచి అడిగేసేంత వరకు ఎవరు కూడా వెనుకాడరు. ఎంతవరకైనా వెనుకాడకోకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రతి వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దు, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఇంతవరకు శాంతియుతంగా ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించినాము. ఇక్కడ నుంచి మా చేతులు దాటిపోతే పరిస్థితులు జరగబోయే పరిణామాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఇక్కడ సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ నాగ్. ఇక 2014 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం